నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వ్యవస్థల్లో ఉన్నటువంటి వైసీపీ కోవర్టులను ఏరిపారేస్తుంది కూటమి ప్రభుత్వం. మరి అందులో భాగంగానే అటు పూడి శ్రీహరి అయినా ఇటు కాకర్ల వెంకటరామిరెడ్డినైనా వారిపైన చర్యలు తీసుకుంది. అసలు కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? వైసీపీ వీరిపైన ఏమని ఆరోపిస్తుంది? అసలు ఏం జరుగుతుంది? దీనిపైన క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనం చూస్తున్నాం పూడి శ్రీహరి కానివ్వండి, కాకర్ల వెంకటరామిరెడ్డి కానివ్వండి, వీరిపైన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరి ఈ చర్యలు తీసుకున్నప్పటి నుంచి కూడా వైసీపీ ఉద్యోగులపైన కక్ష సాధిస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్తుంది. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత వ్యవస్థల్లో ఉన్న వాళ్ళని గుర్తించి ఏరి పారేస్తుందా? అసలు ఏం జరుగుతుంది? దీనిపైన క్లారిటీ ఏం చెప్తారు? ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ వ్యవస్థలన్నిటికీ కూడా చాలా ఒక వైరస్ లాగా వ్యాపించి ఉన్నది. అంటే ఒక రాజకీయ పార్టీ గురించి మీరు ఎట్లా వ్యాఖ్య చేస్తారండి అని మీరు అడగచ్చు. నిజంగా ఆ వ్యాఖ్య చేయడానికి నాకు కూడా బాధగానే ఉంది. కానీ జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే మరి ఆ మాట అనక తప్పట్లేదు. ఎందుకు అంటే మనం మీరు చెప్పిన వెంకటరామరెడ్డి, కాకర్ల వెంకటరామరెడ్డి అనే వ్యక్తి విషయాన్ని చూద్దాం. ఇతను సచివాలయం ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగానో ఏదిగానో పనిచేశాడు. పనిచేసిన సమయంలో అంటే ప్రభుత్వ ఉద్యోగి. ఈ ప్రభుత్వ ఉద్యోగి ఏం చేయాలి? తన ఉద్యోగం తను చేసుకోవాలి. లేదు ఏదన్నా సంఘానికి ఎన్నిక అయితే దానికి సంబంధించిన కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే వాళ్ళు రెగ్యులర్గా డ్యూటీకి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు రెగ్యులర్గా 10 to 5 జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల కోసం అంటే సాటి ఉద్యోగుల కోసం సేవ చేస్తారు కాబట్టి వాళ్ళకు కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి, డ్యూటీ నుంచి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. మరి ఆ ప్రివిలేజీ సీట్లో ఉన్నప్పుడు సాటి ఎంప్లాయీస్కి వాళ్ళకి సేవ చేయాలి. కానీ ఇతను వెంకటరామరెడ్డి ఏం చేశాడు అంటే దాన్ని ఒక అథారిటీ కింద మార్చుకొని వీళ్ళు ఈ వెంకటరామరెడ్డి దాన్ని తనకున్న హక్కులాగా మార్చుకున్నాడు. ఒక అథారిటీ లాగా మార్చుకొని ఏం చేశాడు అంటే సాటి ఉద్యోగస్తులకి సేవ చేయాల్సిన ఇతను వాళ్ళని బెదిరించడం మొదలుపెట్టాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళ అవసరాలు తీర్చటానికి అతను ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళ అవసరాలని డిప్రైవ్ చేయడం మొదలుపెట్టాడు, వాళ్ళ హక్కుల్ని కాలరాయటం మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేవాడు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లను కూడా అతను బ్లాక్మెయిల్ చేసేవాడు. అంటే ఆ స్థాయిలో చేసి ఇంకా అతను ఏమనుకున్నాడంటే 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడన్న ధీమాకు వచ్చేసి ఎలక్షన్ల ముందర 2024 ఎలక్షన్ల ముందర అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేసాడు. మరి ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి మరి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయకూడదు, చేశాడు. అతను చేసిన తర్వాత అతని మీద కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేసింది. ఆ కేసు కంటిన్యూ అయిపోయి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అతన్ని డిస్మిస్ చేసింది. 14 సంవత్సరాల సర్వీస్ ఉన్నదనగానే అతన్ని డిస్మిస్ చేసింది. ఇందులో ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అనేది ఎక్కడా లేదు. కేసు పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం, సస్పెండ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తర్వాత డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ తీసుకోవాలి అనేది కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు, దాని ప్రకారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని కక్ష సాధింపు అని చెప్పి ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎక్కడ అంటే నీ పార్టీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ జీతం తీసుకుంటూ నీ పార్టీకి ప్రచారం చేసిన వ్యక్తిని ఏమనకూడదా? చర్యలు తీసుకోకూడదా? ఇక్కడ ఇంకో అంశం సార్, సస్పెండ్ చేసిన నాటికి వైసీపీ అధికారంలో ఉంది, కేంద్ర ఎన్నికల సంఘం. అప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అప్పుడు ఎందుకని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించలేదు? ప్రశ్నించాలి కదా. లేదు వెంకటరామరెడ్డి ఇటు చేయలేదు అటు చేయలేదు, వెంకటరామరెడ్డి చాలా సిన్సియర్గా ఉద్యోగం చేశాడు అని చెప్పాలి కదా. చెప్పి కేసు కొట్టేయించుకోవాలి కదా, సస్పెన్షన్ ఎత్తేయించుకోవాలి కదా. అవన్నీ ఏం చేయలే ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి అంటే
ఈ వెంకటరామరెడ్డిని పూర్తిగా వాడుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత అతన్ని ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం డిస్మిస్ చేసిందో ఇంకా అక్కడి నుంచి రాజకీయం మొదలుపెట్టాడు. ఉద్యోగస్తుల మీద కక్ష సాధిస్తున్నది అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తున్న మాటలు ఇవి. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఎంప్లాయీని డిస్మిస్ చేస్తే ట్విట్టర్లో పెట్టచ్చా, కామెంట్ పెట్టచ్చా? ఎట్లా పెడతావు నువ్వు? అంటే దాని అర్థం ఏంటి? అతను నీ మనిషినే కదా, నువ్వు అధికారంలో ఉన్నంతకాలం కోర్టుగా వాడుకున్నావనే కదా అర్థం. ఇప్పుడు అతన్ని డిస్మిస్ చేయగానే పెట్టావు నువ్వు. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తులని మరి చీడపురుగులు అనద్దా, వైరస్ అనద్దా? ఇప్పుడు ఈ పూడి శ్రీహరి విషయం, ఇతను ఒక జర్నలిస్టు. ఇతను ఒక జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో మరి సాక్షిలో కూడా చేసినట్టున్నాడు. సాక్షిలో అతనికి అటాచ్మెంట్ బాగా కుదిరింది. ఓకే, నువ్వు నమ్మావు, సాక్షిలో పనిచేసావు. సాక్షి ఆపరేటర్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట చెప్తే అట్లా విన్నావు, ఓకే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇతను తీసుకెళ్ళి చీఫ్ పిఆర్ఓ కింద పెట్టుకున్నాడు. చీఫ్ పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇతని డిజిగ్నేషన్. చీఫ్ పిఆర్ఓ చేయాల్సిన పనులు ఏ రోజు ఇతను చేసినట్టు నాకైతే తెలియదు. నేను జర్నలిస్ట్నే కదా, ఇతనైతే మరి అటువంటి కార్యక్రమాలు ఏమి చేసినట్టు నేనైతే తెలీదు. అంటే చీఫ్ పిఆర్ఓ ఏం చేస్తాడు? ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం, ముఖ్యమంత్రి రివ్యూలో పార్టిసిపేట్ చేశాడు, ఇచ్చేసాడు అని చేయటం, అవన్నీ వేరే వాళ్ళు చేసేవాళ్ళు. ఇతను 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పిఆర్ఓగా పనిచేసి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో అప్పుడు వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు పనిచేసింది సాక్షిలో, సాక్షి నుంచి సీఎం ఆఫీస్కి వచ్చావు, ఆ తర్వాత నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు. నేను లాజిక్ చెప్తున్నాను. నేనేమి నాకు ఈ వ్యక్తులతోటి నాకు సంబంధం లేదు, ఈ వ్యక్తులతోటి ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులతోటి నాకు పరిచయం లేదు. నేను అతనికన్నా సీనియర్ జర్నలిస్ట్ని. ఈ వెంకటరామరెడ్డి పుట్టేనాటికే నేను జర్నలిస్ట్ని. అతను సాక్షిలో పనిచేశాడు, సీఎం ఆఫీస్కి వెళ్ళాడు, ఆ తర్వాత వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అంటే సాక్షి ఎంప్లాయీని నువ్వు గవర్నమెంట్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వంలో జీతం ఇచ్చి ఆ తర్వాత తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నావు. ఇది ఎంత అధికార దుర్వినియోగం! ఇట్లా ఒక్క పూడి శ్రీహరే కాదు, చాలామంది సాక్షి ఎంప్లాయీస్కి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ జీతం ఇచ్చాడు. గవర్నమెంట్ జీతం చెల్లించింది. కొంతమందిని సలహాదారులుగా పెట్టుకున్నాడు, ఒక ఇద్దరిని సలహాదారులుగా పెట్టుకున్నాడు. మిగిలిన వాళ్ళందరూ దీనికి పనిచేశారు. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి చేసిన పని చెప్తున్నాను నేను. అంటే నువ్వు ఒక మనిషిని అతన్ని వాడుకొని అతను చేసిన సేవలకి ప్రభుత్వం ద్వారా నువ్వు జీతం ఇప్పించావు. అతను ఆ తర్వాత పోనీ నీకు పిఆర్ఓగా ఉంటే నేను ఈ క్వశ్చన్ వేసేవాడిని కాదు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. నువ్వు అతను జగన్మోహన్ రెడ్డి పిఆర్ఓగా ఉన్నట్టయితే నేను ఈ లాజిక్ చెప్పి ఉండేవాడిని కాదు. సాక్షిలో పనిచేశాడు, సీఎం ఆఫీసులో పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి పిఆర్ఓగా ఉన్నాడు, ఓకే, నో ప్రాబ్లం. కానీ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మీడియా రిలేషన్స్ ఆ ఇన్ఛార్జిగా ఉన్నాడు, సెక్రటరీగా. అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్వినియోగం చేశాడు, అధికార దుర్వినియోగం. అతనికి మొత్తం శాలరీ గవర్నమెంట్ తోట ఇప్పించాడు. నువ్వు సొంతగా ఇవ్వాలి, లేకపోతే నీ పేపర్ నుంచి ఇవ్వాలి. ఇది మొత్తం టోటల్గా జరిగింది. అతను ఏం చేశాడు? ఓకే, నువ్వు పిఆర్ఓ లేదు, పార్టీలో చేరావు, నో అబ్జెక్షన్. నువ్వు జర్నలిస్ట్ అయ్యి ఉండి పార్టీలో చేరటం కూడా తప్పేం కాదు, నేనేం దాన్ని తప్పు పట్టను. నువ్వు పార్టీలో చేరిన తర్వాత నువ్వు చేసిన పనులేంటి? చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద దారుణమైన కామెంట్లతోటి పోస్టులు పెట్టించేవాడు. ఇతనే తయారు చేసి చివరికి ఏ స్థాయికి దిగజారాడంటే ఈ పూడి శ్రీహరి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి, చంద్రబాబు నాయుడు ప్యాంటు మీద షర్టు మీద రక్త మరకలేసి, చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితమే మర్డర్లు, అంటే అతను మర్డర్లు చేస్తూనే రాజకీయాల్లో ఉన్నాడు అని చెప్పి కామెంట్ పెట్టాడు. కామెంట్ పెట్టి వైఎస్ రాజారెడ్డి ఫోటో వేశాడు, వంగవీటి రంగా ఫోటో వేశాడు, జర్నలిస్ట్ పింగళి దశరథరామన్ ఉండేవాడు, అతని ఫోటో వేశాడు, మల్లెల బాబ్జీ అని
ఎన్టీ రామారావు మీద హత్యాయత్నం చేసిన వ్యక్తి ఫోటో వేశాడు. మరి ఈ ఫోటోలన్నీ ఎందుకు వేసావు శ్రీహరి అంటే అర్థమే, దానికి ఏమన్నా నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? వైఎస్ రాజారెడ్డిని చంపాడా చంద్రబాబు నాయుడు? పింగళి దశరథరావుని చంపాడా? లేదు మల్లెల బాబ్జీని చంపాడా? వంగవేటి రంగాన్ని చంపాడు? ఎవరిని చంపాడు? ఏమన్నా కేసు ఉందా? ఏమన్నా నీకు ఆధారాలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నీకు అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఉన్నాయి, ఈ కేసు, అది చాలా కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కాపాడిన వ్యక్తులు కేసుల్లో ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడాడు. అతను ఏ కేసులో ఉన్నాడు? వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉన్నాడు. అంటే నీకు మర్డర్ పాలిటిక్స్, పరిటాల రవి మర్డర్ నుంచి జగన్మోహన్ రెడ్డి మీదే డౌట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చకి వచ్చినవి ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ జరిగినప్పుడు నీకు మర్డర్ పాలిటిక్స్ ఎవరు చేస్తారు అని ఎవరిని అడిగినా కానీ ఎవరి పేరు చెప్తారో అందరికీ తెలుసు. నువ్వు చంద్రబాబు నాయుడు చేతిలో కత్తెట్ట పెడతావు? వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు ఇదే ఫోటోని వాడావు. ఏం వాడావు? నారాసుర రక్త చరిత్ర. వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడే చంపినట్టు రాసేశాడు. బహుశా అప్పుడు రాసింది పూడి శ్రీహరి అయ్యి ఉంటాడు, లేకపోతే అదే ఐడియాతోటి పోస్టర్ తయారు చేసి ఉండడు. అటువంటి పోస్టర్ని సమాజంలోకి రిలీజ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? రాష్ట్ర పోలీసులు చూస్తూ ఊరుకోవాలా? ముఖ్యమంత్రి మర్డరర్ అంటే హత్యలే చేస్తాడు అని చెబితే చూస్తూ కూర్చోవాలా? అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయంగానే అతనికి కుప్పం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఆ కుప్పం మేజిస్ట్రేటు బెయిల్ ఇచ్చేశారు. బెయిల్ ఇవ్వంగానే న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, సత్యం గెలిచింది అని మొదలుపెట్టారు. వేడుకలు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏమైంది? హైకోర్టు కొట్టేసింది, సస్పెండ్ చేసింది. వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చిచ్చి అవతలకు పో అని చెప్పింది. ఇవాళ రిలీఫ్ ఇవ్వలేదు. అందుకని ఇవాళ కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? ఆంధ్రప్రదేశ్లో కాదు, బెంగుళూరులో అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఎవరుంటారు? జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అంతకుముందు ఆ బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఎక్కడ కనిపించాడు? బెంగళూరులో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో కనిపించాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎంత వైరస్ సమాజంలో తిరుగుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి వదిలిన వైరస్ ఎంత తిరుగుతున్నది సొసైటీలో. ఇప్పుడు ఆ పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. దాని మీద గోల. ముందర అరెస్ట్ చేసినప్పుడే గోల. అప్పటి నుంచి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని పెట్టారు కదా. మరి హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత హైకోర్టు మేజిస్ట్రేట్ ఇచ్చిన దీన్ని నేను క్యాన్సిల్ చేయను, హైకోర్టు కుప్పం కోర్టు ఇచ్చిన బెయిల్ని సెటిసైడ్ చేసింది. అంటే దాన్ని ఆర్డర్ని సస్పెండ్ చేసిన తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మరి అవునండి న్యాయం ఓడిపోయిందండి అని చెప్పారా? చెప్పరు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. అడ్వాంటేజ్ లేదు, వాళ్ళ తప్పు బయటపడ్డప్పుడు వాళ్ళు గమ్మున కూర్చుంటారు. వీళ్ళిద్దరే కాకుండా రకరకాల మనుషులు ఉన్నారు, పోలీసుల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు పోలీసుల్లో ఇంకా ఉన్నారు, 100% ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది, ఈ పోలీసులు ఏందా వీళ్ళని తీసేయండి అంటే సస్పెండ్ చేశారు. అనంతబాబు విషయంలో పోలీసులు సహాయం చేశారు, వాళ్ళని సస్పెండ్ చేసి అవతల పడేశారు. మీకు ఒకటి కాదు, 2 కాదు, ప్రతి దాంట్లో హనీ ట్రాప్ అని చెప్పి అక్కడ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో అందరూ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆ పోలీసులను ఒక్కొక్కరిని పట్టుకొని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఎందుకు ఈ పోలీసు డిపార్ట్మెంట్లో కూడా ఈ వైసీపీ కోవట్లు కనపడుతూ ఉన్నారు. లేకపోతే చాలామందిని ఇప్పటికీ చాలామందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉండి అరెస్ట్ చేయలే. విడుదల రజని మీద కేసు ఉంది, ఇప్పటివరకు అరెస్ట్ చేయలే. రోజా మీద కేసు ఉంది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఇంకా అరెస్ట్ చేయలే. ఎందుకు చేయట్లేదు అంటే పోలీసుల్లో కూడా వైసీపీ కోవట్లు ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లను మనం చూసాం. ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన
ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు మీటింగ్ పెడితే 9 మంది సర్వీసులో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అటెండ్ అయ్యారు. దాని అర్థం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మీద మీకు అంత ప్రేమ ఉంటే ఐఏఎస్కి రిజైన్ చేసి వెళ్ళి ఆయన పార్టీలో చేరాలి. చేరాడు కదా, పూడి శ్రీహరి చేరాడు కదా, అటు చేరండి వెళ్ళి. అంతేగాని అంటే మళ్ళీ వీళ్ళందరినీ మళ్ళీ వెతకాలి, ఆ 9 మంది ఎవరో చూడాలి, వాళ్ళని సస్పెండ్ చేయలేరు. మళ్ళీ మీటింగ్కి వెళ్తే సస్పెండ్ చేస్తారా అని మళ్ళీ గొడవ పెడతారు. అందుకని వాళ్ళకి పోస్టింగ్ లేకుండా కూర్చోబెట్టాలి. పోస్టింగ్ లేకుండా కూర్చోబెడితే జీతం ఇవ్వాలి. అంటే అంటే సమాజం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత ఖరాబు చేశాడో ఈ వైరస్ని పంపించి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రజలకు ఉంది. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ వైరస్ని నిర్మూలించటానికి పోలీసుల్లో చాలామంది ఇంకా కొంచెం నిజాయితీ పరులు ఉన్నారు కాబట్టి ఈ దొంగలు దొరుకుతున్నారు. దొంగలు అంటే పోలీసుల్లో ఉన్న దొంగలు దొరుకుతూ ఉన్నారు. పోలీసుల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సేవ చేస్తున్న వాళ్ళు దొరుకుతూ ఉన్నారు, ఎక్కడికక్కడ దొరుకుతున్నారు. ఎంతమంది పోలీసుల్ని సస్పెండ్ చేశారు. బోరుగడ్డ అనిల్ కేసు నుంచి ఇప్పటివరకు అనంతబాబు కేసు వరకు ఎంతమంది పోలీసులు బలైపోయారు. పోలీసులు కూడా మీకు ఇప్పుడు సర్వీసులో ఉండి ఇంకా జగన్మోహన్ రెడ్డి కోవర్టులుగా పనిచేస్తూ ఇంకా దొరకకుండా ఉన్న పోలీసులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రభుత్వం ఇచ్చే జీతం మీద బతుకుతున్నారు. ప్రభుత్వానికి లాయల్గా ఉండండి, ప్రజలకి సేవ చేయండి. మీకు ఉద్యోగం అది. శాంతి భద్రతలను కాపాడండి. మీరు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రవర్తించిన చాలామంది సస్పెండ్ కావటం మీరు కళ్ళారా చూశారు. మీరు కూడా ఆ పరిస్థితి తెచ్చుకోమాకండి. నిజాయితీగా ఉండండి. మీ మీద ఎవరు ప్రెషర్ తీసుకొస్తున్నారు? ఎవరు ఇప్పుడు హనీ ట్రాప్ ఉంది ఉమ్మడి అనంతపూర్లో, ఎవరన్నా మిమ్మల్ని కాపాడారా? కాపాడరు. అనంతబాబు కేసు ఉంది, మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడా? కాపాడలా, తీసేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మీరు సేవ చేశారు, మిమ్మల్ని ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడా? లేదు, కాపాడలేరు. చట్టం ముందర అందరూ సమానులే. అందుకని పోలీసులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని నేను చెప్తున్న దాన్ని సీరియస్గా తీసుకోండి. ప్రజలు సీరియస్ తీసుకోవాలి, పోలీసులు సీరియస్ తీసుకోవాలి, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సీరియస్ తీసుకోవాలి, ఐఏఎస్ ఆఫీసర్లు సీరియస్ తీసుకోండి. తీసుకొని చక్కగా మీరు ప్రజలకు సేవ చేయాలి, సేవ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.